ప్రస్తుతం మనం ఉన్నాం ఆరోగ్య డైట్లో. మనతో పాటు ఉన్నారు ఆరోగ్య డైట్ ఫౌండర్ చైర్మన్ లక్ష్మణ్ గారు. ఆయనతో పాటు సాయి చరణ్ కూడా ఉన్నారు. ఆయన ఎన్ని కేజీలు ఉన్నారు, ఇప్పుడు ఎన్ని కేజీలు తగ్గారు, ఏం చేస్తున్నారు, ఎలా తగ్గుతున్నారు, ఇంకా ఆయన టార్గెట్ ఎంత, ఇవన్నీ కూడా వాళ్ళ మాటలో వినండి. నమస్తే అండి ఇద్దరికి. లక్ష్మణ్ గారు, ఇది నాకు లాస్ట్ టైం కంటే ఇప్పుడు తగ్గినట్టు అనిపిస్తుంది. సాయి చరణ్ గారు ఎంత తగ్గారండి? అంటే మీరు 2 నెలల క్రితం ఇంటర్వ్యూ చేసినప్పుడు 40 కేజీలు, ఆ 40 కేజీలు అప్పుడు బ్రేక్ తీసుకున్నాడండి. 40 తగ్గారు అప్పటికి. అప్పటికి ఎంత ఉండే? నేను వచ్చేసి 157 ఉండే. 157 ఉండే. ఇప్పుడు 154. నేను అన్నది అది కాదు. స్టార్టింగ్ అసలు మీరు డైట్ స్టార్ట్ చేసినప్పుడు ఎంత ఉన్నారు? 198. అది అడిగేది నేను. 198 నుంచి ఇప్పుడు 155కి వచ్చారా? ఓ, ఎలా అండి? నార్మల్ ఫుడ్ డైట్ ఏనా, లేకపోతే ఇంకేమైనా ఎక్సర్సైజ్ అట్లాంటివి కూడా చేయించారు ఇంత స్పెషల్గా? తలకాయ ఊపుతున్నారు పక్క నుంచి కాదని, అందుకే తలకాయ ఊపేస్తారు కాదని. ఇప్పుడు చాలా మందికి ఏంటంటే ఒక డౌట్ ఉందండి. ఈ డైట్ చేసిన సేపు బాగానే ఉంటుంది, డైట్ అయిపోయిన తర్వాత బ్రేక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ పెరిగిపోతున్నారు అన్నారు. అది పెద్ద డౌట్ మాట అందరికీ. పెరిగిపోతామేమో అని, పెరిగిపోతున్నారు అని కూడా అంటున్నారు. అది వేరే వాళ్ళు, అది వేరే వాళ్ళు. రైట్. కానీ ఇప్పుడు చాలా మందికి డౌట్ ఉంది. ఇప్పుడు 2 నెలలు బ్రేక్ ఇచ్చాడు, 40 కేజీలు తగ్గాక బ్రేక్ ఇచ్చాడు. నేనేమనుకున్నానంటే 10 కేజీలు పెరిగిపోతాడేమో, ఎందుకంటే మనోడిది జాబ్ అటువంటిది, అన్ని రాష్ట్రాలు తిరిగాడు కాబట్టి టేస్టులు చూస్తాడు కదా. ఎప్పటికప్పుడు ఫోన్ చేస్తూనే ఉన్నాడు, ఏం తినాలి ఏంటి. దానికి తోడు మన కిట్టు కూడా వెళ్తుంది, కోకోనట్ ఆయిల్ కూడా తీసుకుంటున్నాడు. 10 కేజీలు పెరుగుతాడేమో అనుకున్నాను, 2 కేజీలు తగ్గొచ్చాడు. ఎలా? నేను చేసిన ఏ మీల్ అయినా సరే 1 మీలే తీసుకున్నాను. ఓన్లీ 1 మీల్ ఏ డే. అది కూడా ఇక్కడ నుంచి వచ్చిన. ఒక రోజు ఇక్కడే తీసుకున్నాం, ఒక రోజు ఏమో అక్కడ బయట ఎక్కడ దొరికితే అది తినేసేవాడిని. ఒకసారి తినేవన్నమాట రోజుకి. కిట్ తీసుకెళ్ళలేదా మీరు అక్కడ వేరే దగ్గరికి వెళ్ళినప్పుడు? కిట్ తీసుకెళ్ళినా కానీ మేడం బయట చేయడానికి అవ్వాలి కదా, కష్టం కదా. కరెక్ట్. రెడీమేడ్ కాదు కదా ఫుడ్. ప్లస్ మేము కూడా ఫుడ్ బయటికి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ గా అక్కడికి వెళ్ళిపోతాయి. అదే రెడీమేడ్ ఫుడ్ చేయొచ్చు కదండి, అలా వెళ్ళినప్పుడు ఉపయోగపడేలాగా. లక్ష్మణ్ గారు ఒకసారి ఆలోచించండి అది కూడా. అలా తల్లి, ఇప్పుడు ఆరోగ్య డైట్ ఎంత బాగా పైకి రావడానికి ఎలాగన్నది మీకు తెలుసు. అది విత్తనం కానించి ఇది మహావృక్షం అవుతుందన్నది మీరు అవుతుంది. ఇప్పుడు ఆ ఫ్రూట్ని కోసి చాలా జాగ్రత్తగా స్టోరేజ్ చేసి అందరికి పంచుదామండి. నాకు కొంచెం టైం కావాలి, అది నాకు కొంచెం టైం కావాలి. దానికి ఏంటంటే ఇప్పుడు మనోడు క్లారిటీ ఇచ్చాడు, 2 నెలలకి 2 కేజీలు తగ్గే వచ్చాడు. అంటే తెలుసు చూడండి, ఫస్ట్ ఫోటోకి ఇప్పటికి ఎంత తేడా వచ్చింది. ఏం తిన్నారు ఈ 2 నెలలు? 2 నెలలు మీరు ఆపేశారు కదా, ఏం తిన్నారు 2 నెలల పాటు? దోశ తినేవాడిని. ఏమన్నా మీల్ చేయాలంటే 3 దోశలు తినేవాడిని విత్ ఎగ్ దోశ కింద తీసుకుని విత్ గీ తీసుకునేవాడిని. ఒక ఎగ్ దోశ పోయిందంటే మళ్ళీ ఇంకో ఎగ్ దోశ స్టార్ట్ అయిందా మాకు? గుర్తున్నాడా ఎగ్ దోశ? రూమ్మేట్ శివ మళ్ళీ స్టార్ట్ చేశారు ఎగ్ దోశ అనుకుంటా. అంటే ఈ డైట్ లో మళ్ళీ ఎగ్స్ ప్రోటీన్ వస్తుంది, నాకేంటంటే దోశ పలసగా వేసుకోవడం వల్ల ఎక్కువ కార్బ్స్ కూడా ఉండవు. ప్లస్ గీతో వేసుకుంటున్నాము, దాంతో పాటు కొబ్బరి చట్నీతో తింటున్నాము. అంటే మన డైట్ కూడా అందులో అడ్జస్ట్ చేసుకుని తింటున్నాం అన్నమాట. అలా మరి ఎవరేసి ఇచ్చారు అలా దోశలు? మీరే వేసేసుకున్నారా? 6 ఎగ్స్ తీసుకున్నా, అంటే 3 దోశలు, ఒక ఎగ్ డబుల్ ఎగ్ వేసుకుని తినేవాడిని, 3 దోశలు తినేవాడిని, కొబ్బరి చట్నీ. ఇంకంతే, డే మొత్తం అదే ఫుడ్. అదే ఫుడ్ తింటేనే హెవీ అయిపోతుంది అన్నమాట. ఎందుకంటే అట్లా హెవీ అంటే డైజెస్టివ్ సిస్టమ్ దానికి అడ్జస్ట్ అయిపోయింది, హెపటైట్ తగ్గిపోతుంది. అంతే, ఇష్టమైన ఫుడ్ తింటున్నాడు, హ్యాపీగా ఉంటున్నాడు, విచ్చలవిడిగా తింటలేదు, చక్కగా అందంగా తయారయ్యాడు. అంతకుముందు ఏం తినేది? ఇప్పుడు నేను డైట్ చేయకముందు అంటే బిర్యానీ ఎక్కువ ఇష్టపడాను. బిర్యానీ, మిర్చి బజ్జీ, ఎగ్ బజ్జీలు, ఏది కనపడుతుంది. ఇప్పుడు ఏంటంటే అది తింటున్నాం, ఒకరు బయటకి వెళ్ళినప్పుడు బిర్యానీ అయి కూడా తిన్నా, కానీ ఒక మీలే ఒకేసారి తినేసి ఊరుకునేవాడు. సింగిల్ టైం. దాంట్లో కూడా ఏం చేస్తున్నారంటే ముక్కలు ఎక్కువ, రైస్ తక్కువ. అది ముక్క ఉందనుకోండి, నాకు ఫోన్ చేసేవాళ్ళే, కొంచెం స్పూన్ ఏమో ఈ ముక్క మీద వేసుకో, చక్కగా హ్యాపీగా తిను, ఆ టైప్లో ఆ ఫీల్ పోతుంది అనమాట. బిర్యానీ తిన్న ఫీలింగ్ ఉంటుంది, సేమ్ టైం డైట్ కూడా. ఇప్పుడు వెజ్ తింటున్నారు, నాన్ వెజ్ తింటున్నారు? ఇక్కడికి వచ్చి ఎన్ని రోజులు మళ్ళీ? నేను వెజ్ అనేది ఎక్కడ లేదండి, వచ్చినప్పుడు నాన్ వెజ్ తిన్నాను ఫస్ట్. నాన్ వెజ్ లేకపోతే ఉన్నది లేరు. ఇంటికాడ కూడా అంతే. ఏదో భీమవరం కదమ్మా, చుట్టూరు ఉంటాయి ఆవాహయామి, ఎగిరేయి, పాకేయి, నడిచేవి, ఈదేవి అన్ని. ఓకే, రైట్. ఇప్పుడు ఎన్ని రోజులు మళ్ళీ వచ్చి ఇక్కడికి? నేను వచ్చి 2 days. 2 days ఏమైనా దగ్గర 1.5 kg తగ్గిన. 2 days లో ఉంటారా ఈసారి? మళ్ళీ అంటే మళ్ళీ ఇప్పుడు కంటిన్యూ చేసి ఏమన్నా ఎప్పుడైనా కావాలంటే అదేలే, జాబ్ పర్పస్ తప్పదు. తప్పలేదు. ఎంత టార్గెట్?
మా టార్గెట్ డబుల్ డిజిట్ చూసే వరకు ఆపకూడదని టార్గెట్. డబుల్ డిజిట్ అంటే 10కి వస్తారా ఏంటి పంప తీసి? 99 ఓకే, సెంచరీ కిందికి వస్తారనమాట, సెంచరీ దాటకూడదు. ఇక ఎన్ని రోజులు పడుతుందండి లక్ష్మణ్ గారు? అంటే ఒక 3 months పెట్టుకోవాలండి. 3 months 4 months పెట్టుకున్నప్పటికీ లైన్ అయిపోతుంది. ఓకే, ఎందుకంటే ట్రాక్ మీద ఉన్నాడు కదండి. ఇప్పుడు చూశాను, 2 నెలలు చూశాను కదా, 2 kg తగ్గాడు కానీ పెరగలేదు. కాబట్టి దాని మీద అవగాహన వచ్చింది పిల్లోడికి. అది అవగాహన వచ్చింది, తప్పు చేయడు. కొంతమంది ఉన్నారనుకోండి, అంటే పాపం వాళ్ళకి క్రేవింగ్స్ ఉంటాయి, బయటకు వెళ్ళి తింటారు. కానీ అబ్బాయి అంటే ఎక్కడికి వెళ్ళినా పాజిటివ్. ఇప్పుడు పెళ్ళిళ్ళకి వెళ్ళాడు, రే బాగున్నావురా, బాగా తగ్గేవరా, ఇంకా తగ్గిపోతే ఇంకా మంచి సెలబ్రిటీ ఫోటోలు అంటండి. చుట్టాలు అందరూ పెళ్ళికొడుకు పెళ్ళికూతురు కాకుండా మనోడితో ఫోటోలు దిగుతున్నారు. చరణ్ గారు బాగుంది. ఏంటి మీరు చేసే జాబ్? నేను చేసేది కేఫేస్ లో అకౌంటెంట్ కింద చేస్తాను. చైన్ ఆఫ్ కాఫీ షాప్స్. ఓకే ఓకే, కాఫీ షాప్స్. కాఫీలు కూడా బాగా వేస్తారు అయితే? లేదు, ఇక్కడ వచ్చిన తర్వాత మానేసి. ఇంతకుముందు టీ ముందు బాగా తాగేదా? టీ తాగి ఇక్కడికి వచ్చిన తర్వాత బుల్లెట్ కాఫీ అలవాటు అయింది. బుల్లెట్ కాఫీయా అంటే ఏంటండి? అదే బటర్తో కాఫీ చేస్తామండి. బటర్తోనే కాఫీ తయారు చేస్తాం. దాంతో కూడా కాఫీ చేస్తాం? కాఫీ లాగే ఉంటుంది కానీ కాఫీ కాదు. మీ దగ్గర అన్ని అంతే కదా? అది తాగిన తర్వాత మామూలు కాఫీ కూడా మనకి ఇష్టం అనిపించింది. అవునా? బటర్ తో అంటే ఇంకా అది మిల్క్, షుగర్, పౌడర్ ఏది యూస్ చేయరు? కాఫీ పౌడర్ కాఫీ పౌడర్ వేస్తామండి. కాఫీకి కాఫీ పౌడరే. మిల్క్ బదులు ఎంసిటీ పౌడర్ ఒకటి ఉంటుంది. అంటే కోకోనట్ ఆయిల్ని పౌడర్ చేయించామండి. అది కొంచెం బటర్ వేసుకొని బ్లెండర్ చేస్తే ఆటోమేటిక్గా మనకు పాలు వచ్చేస్తాయి. దాంట్లో కాఫీ పౌడర్ వేసుకొని తాగాడు. చాలా బాగుంది. లక్ష్మణ్ గారు, ఒక విషయం అడగాలి మిమ్మల్ని. ఏంటంటే నాకు వేరే ఏదో డైట్ చేసిన వాళ్ళు చెప్పింది ఏంటంటే, అంటే ఇక్కడది కాదు, బయట వేరే డైట్ చేసిన వాళ్ళు చెప్పింది ఏంటంటే 1 monthలో 40 kgs తగ్గారంట. మరి ఆరోగ్య డైట్లో ఎందుకని 15-20 బాగా అయితే 25 కంటే తగ్గట్లేదు ఎందుకు? అలా కదమ్మా, ఇప్పుడు మన ఆరోగ్య డైట్లో అన్నీ తింటూ ఆరోగ్యంగా అందంగా తగ్గుతున్నారు. వాళ్ళెవరో 40 kg తగ్గారు అని అంటున్నారు. కానీ అది ఆరోగ్య అలా తగ్గడం కూడా మంచిది కాదండి. ఎందుకంటే శరీరానికి మంచిది కాదు. కొన్ని ఆర్గన్స్ సడన్గా తగ్గకూడదు అనమాట. అది ఏ డైట్ చేశారు అన్నది మనకు తెలియదు. అది మందైతే అన్నీ తింటూ ఆరోగ్యంగా చక్కగా అందంగా. ఇప్పుడు వీళ్ళు ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, సైడ్ ఎఫెక్ట్ ఉన్న సైడ్ ఎఫెక్ట్ని తగ్గించుకుంటూ ఉన్నాయన్నీ మోకాలు నొప్పులు కానీ అన్నీ తగ్గించుకుంటూ చక్కగా అందంగా. ఇప్పుడు ఏమైనా వీళ్ళు అందాల పోటీలకి ఏమైనా వెళ్ళాలంటండి, చక్కగా అందంగా ఒక అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలని చూస్తున్నారు. ఎందుకంటే మన ఆహార విధానం కూడానండి, నేనేంటంటే పిల్లల్ని అందంగా తయారు చేసి వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పడం ఒకటి. ఈ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో 50-60 సంవత్సరాలు వచ్చిన తర్వాత వాళ్ళ పిల్లల్ని ప్రయోజకులు చేసినప్పటికీ వీళ్ళు అనారోగ్య బారిన పడిపోతున్నారు. వీళ్ళకి మళ్ళీ డైట్ ఇచ్చి మళ్ళీ వీళ్ళకి పునర్జన్మనిచ్చి మళ్ళీ వీళ్ళని 20 సంవత్సరాలు వెనక్కి తీసుకొచ్చి పిల్లలతో ఆయుష్ పెంచుతున్నాం అండి. వాళ్ళ సహకారాలు లేకుండా వీళ్ళ కాళ్ళ మీద నుంచేలాగా వీళ్ళిద్దరిని మళ్ళీ కొత్తగా పెళ్ళైనప్పుడు ఎలాగో యాక్టివ్గా ఉంటున్నారో అలాగే వీళ్ళిద్దరిని మళ్ళీ తయారు చేసేస్తున్నానండి నేను. ఇది ఆరోగ్య డైట్ అండి. ఇది ఒక కుటుంబాన్ని అంటే ఎక్కువ గొడవలు ఎక్కడ వస్తున్నాయంటే అనారోగ్య సమస్యలతోనే ఎక్కువ వస్తున్నాయండి. ఇప్పుడు కోళ్ళు ఉందనుకోండి, అత్తగారు గుండు పెట్టట్లే, దానికి ఎవడ ఉంటుంది, మోకాలు నొప్పులతో ఎడుతుందని. అదే అత్తగారు చెంగు ఉందనుకోండి, ఈ గొడవలు ఉండవు కదా ఇంట్లోని, ఎవరి పనాలు చేసుకుంటుంది. అందుకని ఒక కుటుంబంలోనే ఈ ఆరోగ్య డైట్ మిళితం అయిపోయిందండి. అదే ఆహారం అది ఆరోగ్యం మీది. పేరు భలే పెట్టారండి అసలు, ఆరోగ్య డైట్ అని కదా, మంచి పేరు పెట్టారు. రైట్ అండి, ఆల్ ది వెరీ బెస్ట్ సాయి చరణ్ గారు. త్వరలో ఇంకొక 20-30 kgs తగ్గిపోయి ఇంకా తొందరగా 99 kgs రీచ్ అయిపోయి ఆరోగ్యంగా కనిపించాలి. మళ్ళీ ఇంటర్వ్యూ చేద్దాం, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.